ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుందరి, బామ్మ చెప్పింది ఈ రోజు ఎల్లమ్మ తల్లి ఉత్సవాలని. పద వెళ్దాం. బాలగారు, సుందరి, ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుని ఆ ప్రసాదం తీసుకుని అప్పుడు నువ్వు చెప్పిన చోటుకి వెళ్దాం. అది కాదు బాలగారు. పద సుందరి, వెళ్దాం ప్లీజ్. సరే పదండి. పద. రేయ్, వాళ్ళే. సరే అన్న. పులి. బాలగారు, 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 బాలగారు. సుందరి, వదలండి రా. వదలండి. బాలగారు, నన్ను వదలండి రా. వదులు. ఎవర్రా మీరు? రేయ్, పోనీరా. బాలగారు, 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 బాలగారు. బ్యాడ్ బాయ్స్, మీరిద్దరు బ్యాడ్ బాయ్స్. బాలగారు, బాలగారు. ఏమైంటుంది? పద చూద్దాం. బామ్మగారు, బామ్మగారు. త్రిపుర, బామ్మగారు, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు చెప్పు. బామ్మగారు, బాలగారు. వాళ్ళకేమైందమ్మా? ఇంతకీ మా కన్నయ్య ఏడి? బాలగారిని ఎవరో తీసుకెళ్ళిపోయారు. అయ్యయ్యయ్యయ్యో, మా బాలని తీసుకెళ్ళటమేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాలగారు ఎల్లమ్మ ఉత్సవాలు జరుగుతూ ఉంటే వెళ్దామని అడిగారు. నేను అక్కడికి తీసుకెళ్ళగానే ఎవరో కొందరు వచ్చారు. బాలగారిని లాక్కుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు.
అసలు మా బాలని ఎల్లమ్మ ఉత్సవాలకి ఎందుకు తీసుకెళ్ళావు? బాలగారు వెళ్దామంటే తీసుకెళ్ళాను. వాడు చిన్నపిల్లాడు లాంటి వాడు. వాడు అడిగితే తీసుకెళ్ళిపోతావా? ఏమండి, ఏంటండి ఇది? ఎవరు తీసుకెళ్లారు నా కొడుకుని? వదలండి రా, ఏయ్, పక్కరా. నన్ను వదలండి రా, నేను వెళ్ళిపోతా. ఎవరు మన బాలని మాయం చేయలేదు. ఈ త్రిపురనే ఏదో నాటకం ఆడుతుందని నా అనుమానం. నాకు తన మీదే అనుమానం. మర్యాదగా మా అన్నయ్యని తీసుకొచ్చి అప్పగించండి. బాలగారి పరిస్థితి తెలిసి కూడా బయటికి ఎలా తీసుకెళ్ళావు త్రిపుర? చెప్పమ్మా, మా బాలని ఎక్కడ దాచావు? మా అక్క బావగారిని కాపాడుతుంది కానీ అపకారం తలపెట్టదు. నువ్వు మీ అక్క సొద్దపోసలు. నిజానిజాలు తెలుసుకోకుండా అలా నిందలు వేయకండి. ఒరేయ్, నువ్వు ఇంకా వాళ్ళ మాయలోనే ఉన్నావురా. నీకు వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. ఎవరు ఎలాంటి వాళ్ళో నా భర్తకి బాగా తెలుసు. అమ్మ త్రిపుర, నీకు దండం పెడతాను. నా కొడుకేమయ్యాడో నిజం చెప్పమ్మా. నేను నిజం చెప్తున్నానండి. నేను ఉత్సవాలకి బాలగారిని తీసుకెళ్లాను. అక్కడ కొంతమంది వచ్చి నా కళ్ళల్లో పసుపు కుంకుమ కొట్టి బాలగారిని లాక్కుని వెళ్ళిపోయారు. నువ్వు అల్లిన కథ కాదు. నువ్వు మా వాణ్ణి ఎక్కడ దాచావో దాని గురించి చెప్పు ముందు. అసలు ఇదంతా కాదు డాడ్. వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. అనంతు, ఇప్పుడు అన్నయ్య ఇలా కిడ్నాప్ అయ్యడం తెలిస్తే మన కంపెనీ షేర్ వాల్యూస్ అని పడిపోతాయిరా. అదొక్కటేనా ఏంటి? బాలా పేరు మీద చిట్ ఫండ్ కంపెనీ కూడా నడిపిస్తున్నాం. ఆ కస్టమర్స్ కు తెలిస్తే ఏదో అయిపోయింది అనుకొని మన ఆఫీస్ మీదకి వచ్చి పడతారు. డాడ్, ఆ కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అదే మంచిది. ఇప్పుడే వద్దు వాసు. ఫణి నాగభూషణం చెప్పినట్టుగానే మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొలాప్స్ అవుతాయి. అవునత్తయ్యా. అత్తయ్య గారు, నా కొడుకుని ఎలా తీసుకురావటం, వాణ్ణి ఎలా కాపాడటం? ఇదిగో ఈ మహాతల్లేగా తీసుకెళ్ళింది. ఏవిడ మళ్ళీ తీసుకొని రావాలి. నాటకాలు ఆడుతుంది తనే కదా. తనే వెళ్ళి తీసుకొస్తుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 24 గంటల్లోపు నా కన్నయ్య నా ముందు ఉండాలి.